కేశినేని నాని బ్రదర్స్ మధ్య ఉత్కంఠ పోరు జరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకుంటున్నారు. నువ్వు కబ్జాదారుడు అంటే నువ్వు కబ్జాదారుడు, నువ్వు అవినీతిపరుడు, నువ్వు అవినీతిపరుడు. ఏంటి ఈ మాటలకు యుద్ధం ఏంటి పరిస్థితి? కేశినేని నాని గారిని కబ్జాదారుడు అనే హక్కు అసలు ఎవరికీ లేదు. అది చాలా తప్పు. చిన్ని గారు అంటారా, ఆయన కబ్జాదారుడో కాదో హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆయన ఉన్న వ్యాపారాలు కానీ, అక్కడ ఆయన సర్కిల్ కుక్కట్పల్లి ఇలాంటి చోట ఆయన బస్సులు ఇంతకుముందు వ్యాపారాలు చేశారు కదా, అక్కడ కానీ వాళ్ళ పాత స్టాఫ్ని కానీ ఎవరిని అడిగినా చూస్తారు. ఎందుకంటే వేల కోట్లు ఎలా సంపాదించారు ఏంటి అనేది అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ స్థలాలు వెంచర్లు వేయటం, అడ్వాన్సులు తీసుకుంటాం, ఆ తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటాం. ఈ కొనుక్కున్న వాళ్ళందరూ కొంచెం ధనవంతులు అవటం, బయటపడి ఎందుకు గొడవ చేసుకుంటాం అని చెప్పి ఆగిపోవటం. ఇలా వెలుగులోకి వచ్చినాయి కొన్ని, అయితే వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కేశినేని నాని గారిని భూ కబ్జాదారుడు ఇలాగా చెప్పడానికి ఆయనకి ఏదైనా హక్కు లేదు. ఇంకోటి, కేశినేని నాని గారు అలాంటి వాళ్ళు ఏంటి అనేది విజయవాడ పార్లమెంట్ మొత్తం చూసింది. 2014 ఎలక్షన్లో చూసింది, 2019 ఎలక్షన్లో చూసింది, రేపు ఇప్పుడు 24 ఎలక్షన్స్ కూడా కేశినేని నాని గారు ఏంటో అందరికీ తెలుసు. ఆయన ఎన్ని చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ అబద్ధాలనే విషయం విజయవాడ పార్లమెంట్ జనాలకు తెలుసు. బయట ఎక్కడో ఎవరో టీవీలు చూస్తుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఇక్కడ మాకుండే వాళ్ళకి మా అందరు తెలుసు కదా. కేశినేని నాని గారు అలా చేశారు ఏంటనేది ఇక్కడ పక్కనే ఉన్న దుర్గగూడి ఫ్లైఓవర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా కానీ పెద్దగా ఉల్లినాలు కానీ భవానీపురం నుంచి మార్కెట్ వెళ్ళాలంటే అంత ఇబ్బంది పడేది. దానికి శాశ్వత పరిష్కారం అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో లగడపాటి రాజగోపాల్ గారు 2009లో ఎంపీగా గెలిచారు, 2004లో ఎంపీగా గెలిచారు. ఆయన 2 సార్లు చేసినా కానీ ఇది అవ్వదు, హై టెన్షన్ వైర్లు ఉన్న అయ్యి అంటే అలా ఎన్ని కాదు, ఎట్టి పరిస్థితిలో దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి 2014లో ఆయన గెలిచినప్పటి నుంచి పోరాడాడు. ఖచ్చితంగా చేశాడు. లోకల్గా ఉండే టీడీపీ నాయకుల వల్ల అది డిలే అయింది తప్ప ఆయన వల్ల కాదు. ఆయన పూర్తి కృషి ఏంటి, ఆయన అభివృద్ధి ఏంటి, ఆయన భూ కబ్జాదారుడా లేదా అనేది విజయవాడ పార్లమెంట్కి తెలుసు. ప్లస్ ఇంకోటి అంటే చెప్తున్నాడు, ఆయన వ్యాపారాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం చాలా హీట్గా హాట్గా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు ఎన్నికల ప్రచారం ఎలా చూస్తారు? హీట్గా ఎక్కడ జరుగుతుంది? కేశినేని చిన్ని గారు అయితే కనపడట్లేదు, వాళ్ళ ఆటోలు తిరుగుతున్నాయి. ఆయన ఎక్కడ కనపడుతున్నాడు? ప్రచారంలో లేడా? నాకు తెలిసి ఒక వారం నుంచి నేనైతే ఎక్కడ తిరుగుతున్నట్టు ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా నేను చూడట్లా. వాళ్ళ ఆటోలు తిరుగుతున్నాయి, రోడ్ల మీద తిరుగుతున్నాయి. సుజనా చౌదరి గారి వాళ్ళు తిరుగుతున్నాయి కానీ ఆయన తిరుగుతున్నట్టు ఎక్కడ కనపడట్లా. వైసీపీ వాళ్ళు ఆటోలు తిరగట్లేదు, వీళ్ళు తిరుగుతున్నారు. ఎంపీ గారు తిరుగుతున్నారు, వాళ్ళ అమ్మాయి గారు తిరుగుతున్నారు, వాళ్ళ అల్లుడు కాజారావు గారు ఎవరో కొత్త చాలా జోరుగా ఉంది. వాళ్ళు తిరుగుతున్నారు. ఈ ప్రజలు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఎంపీ గారు ఈ ఎండలో మీరు తిరుగుతున్నారు, మీరు మళ్ళీ గెలుస్తున్నారు, మీరు వెళ్ళిపోండి, హ్యాట్రిక్ ఎంపీ మీరు ఏం చెబుతున్నారు. నాని గారికి డైరెక్ట్ ఏం చెప్తున్నారు, మీరు హ్యాట్రిక్ ఎంపీ అండి, విజయవాడ పార్లమెంట్ ఇప్పటివరకు 3 సార్లు ఎవరు గెలిచినట్లేదు అంటున్నారు. మరీ ముఖ్యంగా విజయవాడ వెస్ట్ ఆయన కంచుకోట. పోయినసారి ఎలక్షన్లో కూడా విజయవాడ వెస్ట్లోనే ఆయనకి మెజార్టీ వచ్చింది. అయినా కానీ ఆయన శ్రద్ధగా తిరుగుతున్నారు. ఆయనకు అందరూ చెప్తున్నారు, ప్రజలందరూ నాని గారు మీరు మా కష్టాలు తెచ్చారు, మీరు అసలు తిరగద్దు, మీరు చేయొద్దని చెబుతున్నారు. ఆయన అయినా తిరుగుతున్నారు. వీళ్ళేమో మరి గెలుస్తామని గెలవమని తెలిసిపోయినట్టుంది వాళ్ళకి. తిరగట్లేదు. ఒక వారం నుంచి అయితే అక్కడ కనపడట్లేదు. ఆయన చిన్ని గారు అయితే కనపడట్లేదు. ఖచ్చితంగా వారు వన్ సైడే. ఈసారి ఖచ్చితంగా ఎంపీగా కేశినేని నాని గారు 7 నియోజకవర్గాలు గెలుస్తారు. ఆయన పార్లమెంట్లో ఎప్పుడు రాని మెజార్టీ ఈసారి వస్తుంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ ఎంపీ ఆయన.